హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. వీడియోని పూర్తిగా ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. లైక్ చేయడం వల్ల నాకెంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది, అలాగే సపోర్ట్ చేసినట్టు కూడా ఉంటుంది. అయితే ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ నోటిఫికేషన్ మనకి యాక్సెంచర్ కంపెనీ నుంచి రావడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్ కస్టమర్ సర్వీస్ కొత్త సొసైటీగా ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి అని ఇవ్వడం జరిగింది. మనం వీడియో ఎండింగ్లో మనం అయితే దరఖాస్తు అనేది చేసుకోవచ్చు అనమాట. మీరు ఉద్యోగ వివరణ అనేది ఇక్కడ చూడొచ్చు. మనకి నైపుణ్యం అవసరం వచ్చేసరికి హెచ్ఎం అనేసి ఇవ్వడం జరిగింది. యూటిలైజేషన్ మేనేజ్మెంట్గా మీరు వర్క్ అనేది చేయాలన్నమాట. అలాగే హెల్త్ కేర్ మేనేజ్మెంట్ కూడా మీకు అంటే హెచ్ఎం అంటే హెల్త్ కేర్ మేనేజ్మెంట్ అనమాట. సో మీరైతే ఈ యొక్క హెల్త్ కేర్ కూడా మీరు ఉద్యోగం అనేది చేయవచ్చు. హోదా వచ్చేసరికి కస్టమర్ సర్వీస్ కొత్త అసోసియేట్గా వీళ్ళైతే రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. అర్హత వచ్చేసరికి ఏదైనా గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు ఈ యొక్క కంపెనీకి. అలాగే సంవత్సరాలు అనుభవం వచ్చేసరికి 0 నుండి 1 సంవత్సరం అనమాట. ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా మీరైతే ఈ యొక్క జాబ్కి ఈజీగా అప్లై చేసుకోవచ్చు అనమాట. మీరైతే ఇక్కడ యాక్సెంచర్ గురించి తెలుసుకోవచ్చు. యాక్సెంచర్ అనేది డిజిటల్ క్లౌడ్ మరియు సెక్యూరిటీలో పెంగు సామర్థ్యాలను కలిగి ఉన్న ఒక గ్లోబల్ ప్రొఫెషనల్ సర్వీస్ కంపెనీ అనేసి వీళ్ళైతే చెప్పడం జరిగింది. సాట్లేని అనుభవాన్ని కలపడం మరియు 40 కంటే ఎక్కువ పరిశ్రమల్లో ప్రత్యేక నైపుణ్యాలను మేము వ్యూహం మరియు కన్సల్టింగ్ సాంకేతిక మరియు కార్యకలాపాల సేవలు మరియు యాక్సెంచర్ సాంగ్కు అందిస్తామనేసి వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. అన్ని అధునాతన సాంకేతిక మరియు ఇంటెలిజెంట్ కార్యకలాపాల కేంద్రాల యొక్క ప్రపంచంలోని అతిపెద్ద నెట్వర్క్ ద్వారా ఆధారితం చేస్తామనేసి వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. మా 6,99,000 మంది వ్యక్తులు ప్రతిరోజు సాంకేతికత మరియు మానవ చాతుర్యం యొక్క వాగ్దానాన్ని అందజేస్తున్నారు. 120 కంటే ఎక్కువ దేశాల్లో క్లయింట్లకు సేవలు అందిస్తున్నారు. మా క్లయింట్లు వ్యక్తులు, షేర్ హోల్డర్స్, భాగస్వాములు మరియు కమ్యూనిటీల కోసం విలువలను మరియు భాగస్వామ్య విజయాన్ని సృష్టించేందుకు మేము మార్పు శక్తిని స్వీకరిస్తున్నాము అనేసి చెప్పడం జరుగుతుంది. యాక్సెంచర్.comలో మమ్మల్ని సందర్శించండి అనేసి కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. నెక్స్ట్ వన్, మీరు ఏం చేస్తారు అనేసి ఇవ్వడం జరిగింది. హెల్త్ కేర్ ఆపరేషన్లో ఎండ్ టు ఎండ్ డిజిటల్ పర్ఫార్మెన్స్ను పొందుపరచడము, ఈరోజు అత్యుత్తమ ఫలితాలు మరియు విలువలను గ్రహించడము మరియు రేపటి అభివృద్ధి చెందుతున్న ఆరోగ్య సంరక్షణను మార్కెట్కు సేవ చేయడానికి స్ట్రీమ్ లైన్ కార్యకలాపాలను ప్రారంభించడం, అలాగే యూటిలైజేషన్ మేనేజ్మెంట్ అనేది చేయాలి. తగిన క్లయింట్ నిర్దిష్ట టెలిఫోనిక్ స్క్రీనింగ్ సాధనాలను ఉపయోగించి సమాచారాన్ని సేకరిస్తుందన్నమాట. యుఎస్ లైసెన్స్ పొందిన ఆరోగ్య నిపుణుల మార్గదర్శకత్వం మరియు దిశలో ఫ్రీ రివ్యూ స్క్రీనింగ్ను నిర్వహిస్తుంది అనేసి చెప్పడం జరుగుతుంది. అలాగే మీరు ఆరోగ్య క్లెయిముల నిర్వహణకు బాధ్యత వహించే హెల్త్ కేర్ క్లెయిముల బృందంలో భాగం అవుతారనేసి వీళ్ళైతే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అలాగే ఈ బృందం క్లెయిములను నమోదు చేయడము, సవరణ మరియు ధృవీకరణ, క్లెయిముల మూల్యాంకనం మరియు పరీక్ష మరియు వాణిజ్యం వంటి కోర్ క్లెయిములు ప్రాసెసింగ్లో పాల్గొంటుంది అనేసి చెప్పడం జరుగుతుంది. అలాగే హెల్త్ కేర్ డెలివరీ బృందం ఆసుపత్రి విభాగాలు, క్లినికల్ సేవలు మరియు రోగ ప్రయాణంలో సమగ్రమైన ఇతర విధులతో సహా రోగులకు సంరక్షణకు అందించే ప్రక్రియపై దృష్టి పెడుతుంది. అంటే ఎక్కువగా ఎవరైతే హెల్త్ వల్ల ఇబ్బంది పడుతున్నారో అటువంటి కస్టమర్స్ ఎవరైతే ఉంటారో అటువంటి కస్టమర్స్కి ఈ యొక్క కంపెనీ అనేది హెల్ప్ చేయడం జరుగుతుంది. అది కూడా కస్టమర్ సపోర్ట్ అసోసియేట్, అలాగే కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ కూడా వీళ్ళైతే సహాయం చేయడం జరుగుతుంది హెల్త్ మేనేజ్మెంట్ కింద. ఓకేనా? సో ఈ యొక్క రోల్లో మీరు మంచిగా వర్క్ అనేది చేసుకోవచ్చు. సో ఎవరు మిస్ చేసుకోవద్దు.
మనం దేనికోసం చూస్తున్నాము అనేది చెప్పడం జరిగింది. ఒకటి హెల్త్ కేర్ యూటిలైజేషన్ మేనేజ్మెంటు, అనుకూలత మరియు అనువైనది, బృందంలో బాగా పనిచేసే సామర్థ్యం ఉన్న వ్యక్తి కోసం, అలాగే నాణ్యతకు నిబద్ధత ఉండేవారు, అలాగే రాతపూర్వక మరియు మౌఖిక కమ్యూనికేషన్ ఉండేవారు దీనికోసం చూస్తుంది. అలాగే ప్రాసెస్ ఓరియంటేషన్ అనేది తెలియాలి. హెల్త్ ఇన్సూరెన్స్, అలాగే పోర్టబిలిటీ మరియు అకౌంటబిలిటీ యాక్ట్ అనేది మీకు ఖచ్చితంగా తెలిసి ఉండాలన్నమాట. హెల్త్ ఇన్సూరెన్స్, పోర్టబిలిటీ అండ్ అకౌంటబిలిటీ యాక్ట్ అనేసి ఇవ్వడం జరిగింది. సో HIPAA అనేసి క్లియర్గా మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఇది కూడా మనకి 6 పాయింట్లో 1 2 3 4 5 6 7 పాయింట్లో మనకైతే వీళ్ళైతే దేనికోసం చూస్తున్నారనేసి వీళ్ళైతే క్లియర్గా చెప్పడం జరిగింది. నెక్స్ట్ పాత్రలు బాధ్యతలు వచ్చేసరికి మనకి ఇక్కడ వివరించడం జరిగింది. ఈ పాత్రలో మీరు రొటీన్ సమస్యలను పరిష్కరించవలసి ఉంటుందన్నమాట. ఎవరైతే కస్టమర్స్ ఉంటారో వాళ్ళకి కాల్ చేసి ఏవైతే రొటీన్ సమస్యలు ఉంటాయో వాటిని మీరైతే పరిష్కరించవలసి ఉంటుంది. అలాగే చాలా వరకు ముందస్తుగా మరియు సాధారణ మార్గదర్శకాలను సూచించడం ద్వారా మీ ప్రాథమిక పరస్పర చర్య మీ స్వంత బృందం మరియు మీ ప్రత్యక్ష పర్యవేక్షకుడిలోనే ఉంటుందనేసి వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. ఈ పాత్రలో మీకు అన్ని పనులపై వివరణాత్మక సూచనలు ఇవ్వబడతాయి అనేసి కూడా చెప్పడం జరుగుతుంది. నిర్ణయాలు మీరు మీ సొంత పనిపై ప్రభావం చూపుతారు అనేసి కూడా చెప్పడం జరిగింది. మరియు నిశ్చితంగా పర్యవేక్షించబడతారు అనేసి కూడా చెప్పడం జరిగింది. అలాగే ముందుగా నిర్ణయించిన ఇరుకైన పని పరిధిని కలిగి ఉన్న బృందంలో భాగంగా మీరు వ్యక్తిగత సహకారిగా ఉంటారు అనేసి చెప్పడం జరిగింది. దయచేసి ఈ పాత్రకు మీరు భ్రమణ షిఫ్ట్లో పనిచేయవలసి ఉంటుందని గుర్తుంచుకోండి. అంటే ABC షిఫ్ట్లో మీరైతే వర్క్ అనేది చేస్తారనమాట. ABC షిఫ్ట్స్ అనేవి ఉంటాయి ఈ యొక్క జాబ్కి. నెక్స్ట్ వన్ చూసుకుంటే మీరు ఇన్కమింగ్ లేదా అవుట్ గోయింగ్ను నిర్వహిస్తుంది. టెలిఫోన్ కాల్లు చేయవలసి ఉంటుంది. అలాగే ఈ రివ్యూలు మరియు లేదా ఫ్యాక్స్లు, విచారణ కేసులు తెరవడం మరియు క్లయింట్ల సిస్టంలోకి డేటా నమోదుతో సహా మీరు వర్క్ చేయవలసి ఉంటుంది. ఒప్పందాన్ని నిర్ణయిస్తుంది అన్నమాట. అర్హత మరియు ప్రయోజనాలు ధృవీకరిస్తుంది. అలాగే క్లయింట్ సిస్టంలో సమగ్రమైన ప్రొవైడర్ వ్యాసార్థ శోధనను నిర్వహిస్తుంది మరియు అందించిన రిఫరల్స్పై ప్రొవైడర్ను అనుసరిస్తుంది అనేసి చెప్పడం జరిగింది. సౌకర్యం ఆధారిత చికిత్స కోసం ప్రయోజనాలను తనిఖీ చేస్తుంది అనేసి చెప్పడం జరిగింది. అలాగే కాలర్ ఈ రివ్యూలు మరియు లేదా ఫ్యాక్స్ నుండి తీసుకోవడం సమాచారాన్ని పొందుతుంది అనేసి చెప్పడం జరిగింది. ఇన్కమింగ్ అభ్యర్థులను ప్రాసెస్ చేస్తుంది. ప్రొవైడర్ల నుండి సమీక్ష కోసం అవసరమైన నాన్ క్లినికల్ సమాచారాన్ని సేకరిస్తుంది అనేసి వీళ్ళైతే క్లియర్గా చెప్పడం జరిగింది. ముందస్తు ధృవీకరణ మరియు లేదా ముందస్తు అనుమతి కోసం ప్రాథమిక మరియు సంక్లిష్ట అభ్యర్థనలను స్క్రీన్ చేయడానికి స్క్రిప్ట్లను ఉపయోగిస్తుంది అనేసి చెప్పడం జరుగుతుంది అన్నమాట. నెక్స్ట్ క్లయింట్ సిస్టంలు మరియు రూట్లలోకి సంప్రదింపుల డేటా ఎంట్రీని సముచితంగా నిర్వహిస్తుంది అనేసి చెప్పడం జరిగింది. అలాగే ఫ్యాక్స్ క్లినికల్ రికార్డులను తగిన సందర్భంలో సరిపోల్చండి అని ఇవ్వడం జరిగింది. ఆమోదం కోసం ఇన్పుట్లను ఏకీకృతం చేయండి. అవసరమైన అక్షరాలను రూపొందించండి. వర్క్ ఫ్లో మరియు ఉత్పాదకత లక్ష్యాలను సులభతరం చేయడానికి కేసుల కార్యకలాపాలను కేటాయించండి అనేసి చెప్పడం జరిగింది. అవసరమైన కేసులను సూచిస్తుంది. కేసు క్రియేషన్ పూర్తయిందని, సరైందని మరియు నర్సు సిద్ధంగా ఉందని నిర్ధారించడానికి కేసు తనిఖీలు మరియు సమీక్షలు నిర్వహిస్తుంది. కేసులను సరైన క్యూలో చేర్చాలన్నమాట. అలాగే టీమ్ లీడు ఆపరేషన్స్ మేనేజర్ ఆధ్వర్యంలో మరియు కస్టమర్ వర్క్ ఫ్లో ప్రకారం రోజువారీ టాస్క్ జాబితా నిర్వహణ కార్యకలాపాలను నిర్వహిస్తుంది. సభ్యుల ప్రయోజన కాంట్రాక్టు మరియు ఆరోగ్య ప్రణాళిక మార్గదర్శకాలకు ఉపయోగించి పోస్ట్ సర్వీస్ క్లెయిమ్లకు
అడ్మినిస్ట్రేటివ్ మద్దతును అందించండి అనేసి చెప్పడం జరుగుతుంది. ఇన్వెంటరీ నంబర్లను నివేదిస్తుంది మరియు టీమ్ లీడ్ ఆపరేషన్స్ ఆధ్వర్యంలో మరియు కస్టమర్ కోరిన విధంగా టాస్క్ జాబితాలను కేటాయిస్తుంది అనేసి చెప్పడం జరిగింది. కేసు అభ్యర్థన రసీదు తేదీలు, కస్టమర్ వర్క్ ఫ్లోలు, సేవా స్థాయి ఒప్పందాలను మరియు నియంత్రణ సమయ ఫ్రేములను ఆధారంగా ఫాలోఅప్ మరియు చర్యలకు ప్రాధాన్యత ఇవ్వండి అనేసి చెప్పడం జరుగుతుంది. అర్హత వచ్చేసరికి ఏదైనా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ముఖ్య గమనిక కూడా ఇవ్వడం జరిగింది. యాక్సెంచర్లో ఉపాధిని స్థాపనకు సంబంధించిన వివిధ ఖర్చులను కవర్ చేయడానికి చెల్లింపులకు స్టేటస్ సెటప్ చేయమని ఉద్యోగస్తులను కోరుతూ మోసపూరిత సందేశాలకు ఉనికి గురించి మేము అప్రమత్తం చేశాము. యాక్సెంచర్లో ఉపాధి కోసం ఎవరు చెల్లించవలసిన అవసరం లేదు అనేసి చెప్పడం జరిగింది. చెల్లింపు కోసం ఎవరైనా మిమ్మల్ని సంప్రదించినట్లయితే దయచేసి ప్రతిస్పందించవచ్చు మరియు మేము వెంటనే మమ్మల్ని కాంటాక్ట్ చేయవచ్చు అనేసి వీళ్ళైతే చెప్పడం జరిగింది. india.fc.check@accenture.comలో సంప్రదించవచ్చు అనమాట. సో దీని యొక్క లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో తెలియజేయడం జరుగుతుంది. ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి అనే దానిపైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. సో మీరు ఇక్కడ చూడొచ్చు ప్రాసెస్ లోడ్ అవుతుంది అనమాట. ఇక్కడైతే స్టార్ట్ ఆర్ కంప్లైంట్ యువర్ అప్లికేషన్ అనేసి ఇవ్వడం జరిగింది. మీరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అప్లికేషన్ స్టార్ట్ అవ్వాలి కాబట్టి మీరు స్టార్ట్ అప్లికేషన్ పైన క్లిక్ చేస్తే మీకు నెక్స్ట్ పేజీ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది అనమాట. ఇక్కడ చూడొచ్చు మీరు సైన్ ఇన్ డీటెయిల్స్ అనేసి పర్సనల్ డీటెయిల్స్ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అలాగే కంట్రీ అనేది ఎంచుకోండి. కంట్రీ ఎంచుకున్నాక మీరు క్రియేట్ పైన క్లిక్ చేసి మీ యొక్క ఎడ్యుకేషనల్ డీటెయిల్స్, మీ యొక్క ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్, అలాగే లాస్ట్లో సబ్మిట్ యువర్ అప్లికేషన్ అనేది ఉంటుంది. దానిపైన క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా అప్లికేషన్ అనేది సబ్మిట్ అవుతుంది అనమాట. సో ఇది ఈరోజు నోటిఫికేషన్. మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు వీడియోని వాచ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.